అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు, అనంతరం వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం అసెంబ్లీకి సంబంధించిన కొన్ని రూల్స్ పక్కన పెట్టినట్లు చెప్పారు. వాస్తవానికి అసెంబ్లీలోకి సభ్యులు వెళ్లే ద్వారం నుంచి ముఖ్యమంత్రి వెళ్లరు. ముఖ్యమంత్రికి వేరే ద్వారం ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం తాను ఏ మెట్ల ద్వారా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లానో అదే మెట్ల ద్వారా లోపలికి వస్తానన్నారని పయ్యావుల కేశవ్ చెప్పారు. అలాగే వైఎస్ జగన్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఔదార్యంతో వ్యవహరించారన్నారు. ఏ సభలో అయితే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పార్టీ అధినేతను అగౌరవపరిచినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే దిశగా మళ్ళీ ముఖ్యమంత్రిగానే ప్రజల చేత మెప్పు పొంది గెలుపొంది ఈ కౌరవ సభని గౌరవ సభగా మార్చి అడుగు పెడతాను అన్నటువంటి మాటని నిజం చేసినటువంటి రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సహజంగా ముఖ్యమంత్రి గారికి ఎంట్రన్స్ సపరేట్ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను ఏ మెట్ల ద్వారా అయితే బయటికి వెళ్ళానో మళ్ళీ ఆ ఎంట్రీ నుంచే వస్తాను అని నార్మల్ శాసనసభ్యులు, సాధారణ సభ్యులు అందరూ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతారో ఆ ఎంట్రీకి రావడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. మనం ఇప్పుడు చూసేది కూడా జనరల్గా సభ్యులందరూ కూడా ఎంటర్ అయ్యేది ఆయన ఇక్కడి నుంచే వెళ్ళేటువంటి నిర్ణయం ఆయన మార్నింగ్ తీసుకుని నేను ఎక్కడి నుంచి బయటకు వెళ్ళానో అక్కడే తీసుకుంటాను అనేటువంటిది చెప్పారు. వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి కాన్వాయ్తో వచ్చారు. అయితే జగన్ కు విపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆయన కారుతో పాటు మిగతా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కార్లను అసెంబ్లీ గేటు బయటే ఉంచి లోపలికి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. కానీ విపక్ష హోదా లేకపోయినా సరే వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఆయనను కారుతో పాటు లోపలికి అనుమతించేలా శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైఎస్ జగన్ కారును అసెంబ్లీ సిబ్బంది ప్రాంగణంలోకి అనుమతించారు. వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో ఆయన కారును అసెంబ్లీ బయటే ఉంచి లోపలికి రావాల్సి ఉన్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో జగన్ కారును అసెంబ్లీ లోపలికి అనుమతించినట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల తెలిపారు. ప్రతిపక్ష నాయకుడికి కూడా ఈ శాసనసభలో అవకాశం ఉండేది. గతంలో సభ్యులు ఉంటే ఈ సభలో ప్రతిపక్ష నాయకుడు లేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన సంఖ్యాబలం రాలేదు కాబట్టి ఆయన కూడా సాధారణ శాసనసభ్యుడిగానే గేటు బయట దిగి నార్మల్గా రావాల్సి ఉంటుంది. ప్లస్ ప్రమాణ స్వీకారం కూడా ఆల్ఫబెటికల్ ఆర్డర్లోనే చేయాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నుంచి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ వచ్చినటువంటిది దృష్టికి తీసుకెళ్ళగానే చాలా ఔదార్యంగా నో లెటర్స్ ఇవన్నీ పెట్టి ఇష్యూస్ లెటర్స్ బి మ్యాగ్నానిమస్ అన్నటువంటి అప్రోచ్ తోటి ముఖ్యమంత్రి గారు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పెట్టి ఇష్యూస్ని మీరు మ్యాగ్నానిమస్గా చూడాల్సినటువంటి సందర్భం ఇది. ఆయన వస్తే ఆయన వెహికల్ని పర్మిట్ చేయండి లోపలికి అని చెప్పారు. మరి అట్లనే ఆయన ప్రయారిటీ కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు తర్వాత ఆయన్ని పెట్టండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాదు అని చెప్పారు. దట్ షోస్ చంద్రబాబు నాయుడు గారు డెమోక్రసీని రివైవ్ చేయడానికి మొదటి స్టెప్ నుంచే కూడా మొదలు పెట్టారు అనేటువంటిది రైట్ అండి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ ప్రమాణం చేశారు. వాస్తవానికి ఎమ్మెల్యేల పేరులో మొదటి అక్షరం ఆర్డర్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ విషయంలో కూడా చంద్రబాబు ఔదార్యంగా వ్యవహరించారని పయ్యావుల కేశవ్ చెప్పారు. అందుకే మంత్రుల తర్వాత జగన్ ప్రమాణం చేశారన్నారు. ప్రజాస్వామ్యానికి గౌరవం ఇస్తూ తొలి రోజే ఇవన్నీ మొదలు పెట్టారన్నారు.
వైఎస్ జగన్ అసెంబ్లీ వెనుక గేటు నుంచి లోపలికి వచ్చారు. గతంలో సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందడం మీదుగా అసెంబ్లీలోకి వచ్చిన జగన్ అమరావతి రైతులు నిరసన తెలుపుతారని వెనుక నుంచి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా నేరుగా సభలోకి వెళ్లకుండా సభ ప్రారంభమైన 5 నిమిషాలకు వెళ్లారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా ఛాంబర్లోకి వెళ్లిపోయారు.